1 2 చెప్పి మాట్లాడు డయాస్ మైక్ మాట్లాడు ఒకసారి ఏ కలర్ అది కేబుల్ ఏ కలర్ మాట్లాడు మాట్లాడు check 1 2 check testing hello microphone testing check 1 2 check 1 2 ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాము. ఈ పాత్రగడ్డి మనకు 400 కేజీల బేల్స్ రూపంలో అంటే గట్టి ఉంట రూపంలో వస్తుంది. ఈ 400 కేజీల బేల్స్ మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మంత్రి గారి చేత మనకు డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఈ పాత్రగడ్డి మనకు ₹6.80 మనకు లభించడం జరుగుతుంది. కానీ రైతులకు ప్రభుత్వం వారు సబ్సిడీ క్రింద కేవలం కేజీ ₹2 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. పశువులు ఉన్న ఒక రైతుకు అత్యధికంగా 3,600 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 9 బేల్స్ ఒక రైతుకు సరఫరా చేయడానికి అవకాశం ఉంది. మనకున్న 4 పశువులని 60 రోజుల పాటు మేపుకోవడానికి సౌలభ్యం ఉంటుంది. ఈ పాత్రగడ్డి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, మనకందరికీ తెలిసిన విషయమే. పాల దిగుబడి క్రమేణా పెరగడం కాకుండా పశువుకి ఆరోగ్యం బాగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మనకు సంవత్సరంలో అన్ని కాలాల పాటు పచ్చిగడ్డి అందుబాటులో ఉండదు కాబట్టి ఈ పాత్రగడ్డి చేసుకొని వాడడం ద్వారా మనకు పాడి పశువులకి పచ్చిగడ్డిని సంవత్సరం కాలంలో కూడా అందుబాటులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. విలువ కూడా మనకు ₹33,300 అయితే 75% సబ్సిడీ కింద ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. ₹8,300 మనం కట్టినట్లయితే ప్రభుత్వం వారు ఇది పూర్తి స్థాయిలో ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తారు. సో ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మంత్రివర్యులు ఇప్పుడు లాంచ్ చేస్తారు. ఇందులో భాగంగా మనము మొక్కజొన్న నుంచి గడ్డిని తయారు చేసుకోవచ్చు. 12 రోజుల్లో గడ్డిని మొలకెత్తిన గడ్డిని మనం పశువులకు మేపే అవకాశం ఉంటుంది. ఒక రోజు మొత్తము మొక్కజొన్నలు సంచిలో కట్టి పెట్టాలి. నానబెట్టిన తర్వాత ట్రేలలోకి మనం మారుస్తాం. అది టైం ప్రకారము దానికి స్ప్రింక్లర్లు స్ప్రేయర్లు అన్నీ ఉంటాయి. ఆ నీటిని శాతాన్ని దానికి అందుబాటులో ఉంచాలి. దానివల్ల అది మొలకొస్తుంది. మొలకొచ్చిన తర్వాత 12వ రోజు నుంచి దానికి ఆ వేర్లతో సహా దాన్ని మేపవచ్చు. ఇది చేయడం ద్వారా కూడా మనకు పచ్చిగడ్డి మేపడం ద్వారా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, పాల దిగుబడి కూడా పెరుగుతుంది జరిగింది. రైతు సోదరులు నిదానంగా దాన్ని చూసి దాని గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకు ఇంకొక కార్యక్రమము అజొల్లా పెంపక యూనిట్లు. మనకందరికి తెలిసిన విషయమే, దానా ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. పాలు తయారు చేసేదానికి అవసరమైన రేటు కన్నా అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా దానా బేల్ని వారం రోజుల్లోపు వాడాలి. ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే సంవత్సరం నుంచి 18 నెలల వరకు కూడా. సో ఈ పాత్రగడ్డిని మనకు మీ గ్రామ పెద్దలు ఇనిషియేషన్ తీసుకుంటే గాలి పోసింది సార్ మా గొర్రెలకు, ఇది కడితే తగ్గిపోతుంది అన్నాడు. నిజమేనా అండి ఇది? ఆయన ఎక్కడైనా గమనిస్తే దయచేసి గ్రామ పెద్దలు వాళ్ళకు చెప్పి అది కిందికి దించండి. కిందికి దించి ఒక గుంత తీసి పూడ్చిపెట్టాలి. ఒక మనిషి ఏ రకంగా మనకు దహన సంస్కారాలు చేస్తామో అదే రకంగా జంతువు కూడా చనిపోతే అట్లేయడం ద్వారా మనకందరికీ చేస్తే మనము బాగుండాలి, మన సమాజము బాగుండాలి. కాబట్టి ఏదైనా పశువు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఒక గుంత తీసి పూడ్చిపెట్టి వీలైతే ప్రజాప్రతినిధులకి, స్నేహితులకి, రైతు బాంధవులకి, అల్లూరు గ్రామం అభివృద్ధి చెందాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి మా గ్రామం నుంచి హృదయాభివందనాలు తెలుపుకుంటూ సభ ప్రారంభమవుతా ఉన్నది. మన పక్క గ్రామం అయినటువంటి బోడెమున్నూరు గ్రామ నివాసి రుక్మిణి గురుస్వాముల కుమార్తె చంద్రకళ భవ్య వీరి నృత్యంతో సభ ప్రారంభమవుతుంది. కాబట్టి వీరు కోయిలకుంటలో ఉంటారు, చిదానంద పబ్లిక్ స్కూల్ నడుపుకుంటూ ఉంటారు.
వాటితో పాటు చదువుతో పాటు సంస్కారము, మన సంస్కృతి యందు కళల యందు అభిమానం చేత వారి ఇద్దరి పిల్లలకి భరతనాట్యం మొదలైనటువంటి నృత్యాలను నేర్పించడం జరుగుతూ ఉంది. ఆ పిల్లల నృత్యాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తారు. కాబట్టి వచ్చిన అతిథులందరూ దయచేసి నిలబడకుండా, చైర్స్ కనిపిస్తూ ఉంటే అంత గౌరవం కాదు. దయచేసి అతిథులందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మరీ చెప్పించుకోకుండా ఉంటే అది గౌరవం అండి. మనం ఒక మాట వింటున్నామంటే ప్రతిసారి చెప్పించుకునే వాళ్ళని ఏమంటారు? దయచేసి అలాంటి ఆలోచన సరళి ఏ ఒక్కరికి కలగకుండా సభా గౌరవాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. దయచేసి నిలబడకండి. వీరి నృత్య రూపకం మొదలవుతుంది. వస్తున్న చిన్నారులు చంద్రకళ అండ్ భవ్య. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मजगाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढकल्पाय गन्धभट्टाय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वकुलपते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरी स्तनन्धनाय गौरी हृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि మరి తర్వాత పాటతో మీ ముందుకు వస్తున్న చిన్నారి చంద్రకళ ఓంకారం సృష్టి సారం శివుని ధ్యానిస్తూ మీ ముందుకు వస్తుంది.